ఎక్కువ సమయం తీసుకోండి, మీ వాదన వినిపించండి. నాయుడు గారు నేను చెప్తున్నా, నేను ఒకే మాట చెప్తున్నా, మత్తు డాక్టర్ సుధాకర్ ని ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారా? ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టారా? పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద తాకి న్యూసెన్స్ చేస్తా ఉంటే, పోలీసుల మీద సిగరెట్ పేకలు విసురుతా ఉంటే, మద్యం బాటిల్లో డ్రైవ్ చేసి తిరుగుతా ఉంటే రోడ్డు మీద అందరూ చూశారు. కానీ డాక్టర్ సుధాకర్ ని చంపేశారు, దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ ని చంపేశారు అని ఇలాంటి మేధావులుగా సార్ వచ్చి మాట్లాడింది, ఇలాంటి మేధావులుగా వచ్చి మొత్తుకుంది. మరి ఈరోజు కులాలు అంటగట్టకూడదంట. మానవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు డ్రోన్ ఎగరేసి కైకలూరులో వెంబడిస్తే కొడితే కులాలు అంటగట్టకూడదంట, కులాలు కాదంట. కానీ వీళ్ళు మాత్రం నోరు లేస్తే తొద్దున నిద్ర లేచింది మొదలు గౌడ సామాజిక వర్గం అమర్నాథ్ గౌడ్ అంటారు, ఇంకో సామాజిక వర్గం ఇంకోరు అంటారు. 5 ఏళ్లలో మీరు చేసిందేనా అబద్ధాలు, కులాల చిచ్చులు, 14 లక్షల కోట్లు అప్పన్నారు. ఏమైపోయినాయండి? 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు. ఏమైపోయినాయండి? ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ కులాలు అంట కొట్టకూడదు, మతాలు అంట కొట్టకూడదు, అవి నేర్పించిందే మీరు కదా. నేరాన్ని నేరంలో చూడకుండా అన్నిటికీ కులాలు ఆపించింది కదా. సరే సార్ అయిపోయింది శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు నుంచైనా ఆగండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే దళితులకి మీకు సిగ్గు లేదా, నాకు రోషన్ వస్తా ఉంది, మీకు రోషన్ రాదా అని అడిగాడు. ఎప్పుడు అంటే దళితులను రెచ్చగొట్టడం, దళితుల మీద దాడులు జరుగుతా ఉంటే నాకు రోషన్ వస్తా ఉంది, మీకు రోషన్ రావట్లేదా అని అడిగాడు. తప్పే ఉంది, మీరు కొడుతుంటే రోషన్ రావద్దంటే తప్పే ఉంది దాంట్లో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి దళితులను రెచ్చగొట్టడం కాదా? అది రెచ్చగొట్టం కాదా? వీళ్ళు కులాల గురించి మాట్లాడవచ్చు, వీళ్ళు మతాల గురించి మాట్లాడవచ్చు, వీళ్ళు కుటుంబాల గురించి మాట్లాడవచ్చు. నిద్ర లేచినప్పటి నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడవచ్చు. ఈరోజు కేంద్రంలో మీరేగా ఉన్నారు, రాష్ట్రంలో మీరేగా ఉన్నారు. 1.5 year అవుతుంది కదా వచ్చి. ఆ కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది? మీకు ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉంది కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అవినాష్ రెడ్డి గారి దోషి అని నిరూపించి అరెస్ట్ చేయించండి అబ్బా, శిక్ష విధించేలా చేయండి. మేము వద్దంటున్నావా? చాలా మంది ఏం మాట్లాడుతున్నారనే చర్చ మీకు కూడా, మీ నోటీస్ కూడా వచ్చే ఉంటుంది. సో బీజేపీ అడగగానే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చేశారు కాబట్టి ఇక వీళ్ళ మీద ఉన్న కేసులు ఏవి కూడా బీజేపీ అవి ముందుకు పోనీయకుండా వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనేటువంటి చర్చ చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. బహుశా మీరు కూడా చూసే ఉంటారు సార్. అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో కూర్చొని వ్యవస్థల్ని, చట్టాలని, న్యాయాలను అన్నింటినీ కూడా మేనేజ్ చేస్తా ఉన్నా. జనాలు మాట్లాడుకుంటున్నారు చేస్తుందా లేదా, జడ్జిలందరినీ మేనేజ్ చేస్తా ఉందా బీజేపీ? బీజేపీ జడ్జిలందరినీ మేనేజ్ చేస్తా ఉందా? బీజేపీ దర్యాప్తు సంస్థలన్నింటినీ మేనేజ్ చేస్తా ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. ఊరికే వేగంగా చెప్పుకుంటే పోదు కదా. మన వ్యవస్థల మీద మనం నమ్మకం ఉంచాలి, మన వ్యవస్థల మీద మనం దుమ్మెత్తిపోయకూడదు. మీకు వ్యవస్థ మీద నమ్మకం ఉందా? పోలీస్ అధికారుల మీద, సిట్ మీద, సిఐడి మీద, ఏసీబీ మీద? సార్ నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్. ఉందా? వైఎస్ఆర్సీపీ అధికారులు జడ్జిల్ని కులం పేరుతో తిట్టినటువంటి వాళ్ళు చాలా మంది మీద, వైసీపీని సంబంధించిన కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. స్వతహాగా నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. పార్టీతో నమ్మకం ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న ఒక జడ్జిని రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి బండబూతులు తిట్టారు. ఎవరు తిట్టా సార్? వాళ్ళకేమి దాన్ని ఎవరన్నా తప్పే. నేనైతే 100% ఎవరు మాట్లాడినా తప్పే. అందరికీ ఒకటే రాజ్యాంగం. మన దేశంలో అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించే మనం నడుచుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్క రాజ్యాంగం ఉంటుందనేది నేనేదో ఒప్పుకుందాన్ని. సార్ ఇంకో విషయం, సూపర్ 6 గురించి మాట్లాడారు సార్. 1 minute కంక్లూడ్ చేయండి సార్. మళ్ళీ 2 ఉన్నారు వాళ్ళు మాట్లాడారు. సూపర్ 6 గురించి మాట్లాడారు సార్. అన్ని ఇచ్చేసారు, మాకు నైతిక హక్కు లేదంట సార్. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే హక్కు. అయ్యా పెన్షన్ల గురించి మాట్లాడారు. గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో 39 లక్షల మందికి తమ పెన్షన్లు ఇచ్చింది. మేము 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చింది. 39 లక్షలు ఎక్కడ, 66 లక్షలు ఎక్కడ? మీరు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పెన్షన్లకి, ఏదో 5 ఏళ్ళకి కలిపి మేము ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 87,000 కోట్ల రూపాయలు. రికార్డ్ అకౌంట్ చూసుకో ఒకసారి. చేయూత నెలకు 18,000 ఇచ్చాం.
ఆసరా 24,500 కోట్లు బ్లాక్ లో రుణమాఫీ చేశాం, మీరు చేస్తామని ఎగ్గొడితే రైతు భరోసా అనే పథకమే లేదు సార్. ఇవన్నీ ఎందుకు సార్? నేను నేరుగా తెలుగుదేశం పార్టీని ఒక ప్రశ్న అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 4వ సారి ముఖ్యమంత్రి, ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క సంక్షేమ పథకం చెప్పానండి. ఆయన బ్రెయిన్ చైల్డ్ సంక్షేమ పథకం ఒక్కటి చెప్పానండి. మాట్లాడదాం. పీపీపీపీ అన్నారు, మెడికల్ కాలేజీలు ఉన్న మెడికల్ కాలేజీలని పేదవాళ్ళకి, నీలాంటి పేదవాళ్ళు కూడా నాలాంటి పేదవాళ్ళు కూడా మన పిల్లలు చదవాల్సినటువంటి కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతూ దాన్ని సమర్థిస్తున్నారంటే మీకైనా మనస్సాక్షి ఉండాలి కదా. కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ గుర్తులేవా మీకు? అరే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? ఇప్పుడు చేపల్ని పట్టడం నేర్పించడం గొప్ప, రోజుకొక చేప ఇచ్చి తినమంటాం గొప్ప సార్? అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా రోజుకో చేప ఇచ్చి తినమన్నా మీరే ఈ రెండు కంపేర్ చేయొద్దు. నేను ఇప్పుడు ఉంటారు ఈ ఇళ్లలో, వాళ్ళు ఆ వయసులో ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వృద్ధులు, అప్పటికప్పుడు వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. వాళ్ళ జీవితం శేష జీవితంకి వచ్చిన తర్వాత వాళ్ళకి కుటుంబంలో బిడ్డలు ఆసరాగా లేకపోతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు వారికి అవసరం. కానీ మనలాంటి యంగ్స్టర్స్ కి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద వాటి మీదే ఆధారపడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ప్రభుత్వం మనకి మన కాళ్ళ మీద మనకు నిలబడేటువంటి నైపుణ్యాన్ని కనుక అందిస్తే అది కదా గొప్ప విషయం. శేఖర్ రెడ్డి గారు సార్, నిరుద్యోగ భృతి ఇస్తాం 3,000 రూపాయలు అని చెప్పింది ఎవరుంది? నేను చెప్పలేదు. మీరు కూడా చెప్పినట్టున్నారు, జాబ్ క్యాలెండర్ ఏదో పెట్టినట్టున్నారు మీరు. సార్, మేము ఇచ్చిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు అని తెలుసా? 2,36,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. సార్, ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, సచివాలయ ఎంప్లాయీలతో కలుపుకొని వాలంటీర్లు కాదా 2,36,000 మంది. ఓకే, 2,36,000 మందికి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. రైట్. 6.5 లక్షల మందికి మొత్తంగా గవర్నమెంట్ లో జాబ్ ఇచ్చింది. మళ్ళీ మాట్లాడుతురు. మీకు చూస్తూనే 13 నిమిషాలు సమయం మీరు తీసుకున్నారు. పాపం వాళ్ళ గొంతు నొక్కేయకండి. దాసరి కిరణ్ గారు కంక్లూజన్. సార్ చెప్పండి బ్రహ్మరెడ్డి గారు. సో శేఖర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సార్, నాయుడు గారు సార్, నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్. నేను దాదాపుగా ఒక 8 నెలల నుంచి ప్రభుత్వాన్ని 8-9 నెలల నుంచి ప్రభుత్వం మీద క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాను సార్. మీరు ఇది చేయలేదయ్యా, అది చేయలేదని. నాకు ఈ రోజు వరకు వీళ్ళిద్దరైనా కలిసి ఈ రోజు